డిసెంబర్ 23 రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి దేవిని శ్రీనివాస్ కుమార్తెలు రూపొందించిన సైకత శిల్పం అందర్నీ ఆకట్టుకుంటుంది. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం, పుడిమికి ప్రాణం పోద్దాం అనే నినాదంతో 2.5 యూనిట్ల ఇసుకతో 12 గంటల పాటు శ్రమించారు వాళ్ళిద్దరు. రైతుతో పాటు ఓ మహిళ కూరగాయలతో నిల్చున్నట్టు వరి పైరు, పశువులను ఇసుకతో అందంగా తీర్చిదిద్దారు. సోహిత ధన్యతలు రూపొందించిన సైకత శిల్పాన్ని చూసేందుకు ప్రజలందరూ తరలివస్తున్నారు. నా పేరు దేవిన సోహిత, మా చెల్లి పేరు ధన్యత. మాది తూర్పు గోదావరి జిల్లా రంగంపేట. మేము వివిధ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలకు ఆయా అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి మా వంతు కృషిగా సైకత్ శిల్పాలను రూపొందిస్తూ ఉంటాం. డిసెంబర్ 23వ తేదీన మన భారతదేశ మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ గారి జయంతిని మనం ప్రతి ఏటా జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటాం. రసాయన వాడకాలు తగ్గిద్దాం, పుడమికి ప్రాణం పోద్దాం అంటూ ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాం. ఇటీవల జరిగిన సర్వేల ప్రకారం మన ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ను, పెస్టిసైడ్స్ను హెవీగా యూజ్ చేయడం వల్ల ప్రజలకు అనారోగ్యం వస్తుంది. కాబట్టి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పంటలు పండించడానికి సారవంతమైన భూమి లేకుండా పోతుంది. కాబట్టి మన రైతన్నలందరూ ఈ విషయాన్ని గ్రహించి ఫెర్టిలైజర్స్ను, పెస్టిసైడ్స్ను అవసరం ఉన్నందుకే ఉపయోగించాలని, వారిని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. జై జవాన్, జై కిసాన్.